నమస్కారం గురుగారు. నమస్కారమ్మ. ఉప్పు దీపం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుంటున్నాను. అది అసలు ఎందుకు వెలిగిస్తారో కూడా చెప్పండి. తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. భక్తివాణి ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఉప్పు దీపం అనేటప్పటికీ ఇక్కడ పల విధానంగా మనకు చెప్పబడినటువంటి కొన్ని శాస్త్రాలు మనకున్నాయి. ఏమండి, ఉప్పు అంటే ఏంటి? లక్ష్మి. లక్ష్మీంద క్షీర సముద్ర రాజధాన్యాం శ్రీరంగధామేశ్వరి దాసి భూత సమస్తం దేవవనితాం లోకైక దీపార్కుణం శ్రీమన్మద కటాక్ష గంగాధర త్రైలోక కుటుంబం. సో ఈ రకంగా సముద్రానికి తనయైనటువంటిది లక్ష్మీదేవి. ఉప్పు ఏం చేస్తుంది? నెగిటివ్ని తీసేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్నవంటి నెగిటివ్ ఎనర్జీ తీసి బయటపడేస్తుంటుంది. ఆ ఉప్పు ఏం చేస్తుంది? షాప్ కొట్లో కానీ, ఇంకా బిజినెస్ కొట్లో కానీ, ఇంకెక్కడైనా కూడా పెట్టి మీరు దీపం ముట్టిస్తారనుకోండి, ఆ ఎనర్జీ పోతుంది. అయితే ఇక్కడ విశిష్ట ఏంటి అంటే, ఇంట్లో రోజు తరచు గొడవలు, చీటిమాటి గొడవలు, తాగి గొడవలు, డబ్బులకు అప్పుల పాలవుతాం చేయటం, అనేక రకమైనటువంటి సమస్యలు రావటం, మనశ్శాంతి లేకపోవడం, ఉండటం, మనీ పర్సులో ఉండకపోవడం, ఎన్నో రకాలమైనటువంటి సమస్యల్లో మనం ఉండిపోతుంటాం. సో అటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 11 శుక్రవారాలుగా ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. ఆ మట్టి పాత్రలో తీసుకొని చేతికి మీకు ఎంత పిరికిరికి ఎంత ఉప్పు వస్తుందో అంతటి శ్వేత ఉప్పు, రాళ్ళ ఉప్పు, క్రిస్టల్స్, అంటే మట్టి మనము టాటా సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు కదా, గల్లుప్పు అంటారు, కల్లుప్పు అంటారు ఏమో, ఆ గల్లుప్పుని తీసి ఒక గుప్పెడు తీసుకొని ఆ ఒక్క మట్టి పాత్రలు మాత్రం వేయాలి. వేసి చక్కగా దానిపైన పసుపు బియ్యంతో కలిపిన వంటి ముగ్గు ఏదైతే ఉంటుందో దాంట్లో స్టార్ లాగా వేయాలి. స్టార్ లాగా వేసి దానిపైన తమలపాకు పెట్టాలి. ఒక పద్మం తమలపాకు తెలుసు కదమ్మా. ఆ తమలపాకు తోక ఏదైతే ఉందో అది ఉత్తర దిక్కుగా ఉండాలి. మనకు ఏ దిశలో ఉండాలి? ఉత్తర దిశలో ఉండాలి. ఆ ఉత్తర దిశలో ఉండేటప్పటికి తర్వాత దానిపైన 2 ప్రమిదలు పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, బిప్ప నూనె కానీ, వేప నూనె కానీ, ఆముదం నూనె కానీ, ఈ నూనెలో ఏ నూనె అయినా సరే వేసి చక్కగా లక్ష్మీదేవికి దగ్గర పటం దగ్గర పెట్టి మీరు వెలిగించారంటే తప్పకుండా 11 వారాల పాటుగా క్రమ తప్పకుండా ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే సకల దరిద్రము తొలగిపోతుందనేసి మన పెద్దలు చెప్పినటువంటి సామెత ఒకటి. రెండవది, ఉప్పు ఎప్పుడైతే కూడా మీరు ఇల్లు పరిశుభ్రం చేసుకుంటున్నాం అనుకోండి, పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కూడా మీరు పరిశుద్ధం చేసుకుంటున్నాం అనుకోండి, ఆ సమయంలో పిరికిరి ఉప్పు ఇంతట కాస్త ఆ నీళ్ళలో వేశారంటే ఆ నీళ్ళని అంతా కూడా శుద్ధి చేసి ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది. కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతుంది. ఎందుకంటే మనము రోజంతా బయటంతా తిరుగుతాం. అపార్ట్మెంట్ కల్చర్లో మనం కాలు కడుకొని లోపల రావడానికి ఛాన్సెస్ ఉండవు ఏమ్మా. సో అటువంటి సమయంలో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ లోపలికి దొరుకుతాయి. సో అవి శుద్ధి పోవాలంటే ఎటువంటిది అంటే ఈ ఉప్పుతోని కళ్ళుప్పు నీళ్ళల్లో కలుపుకొని తుడుచుకుంటే చక్కగా ప్రమాదగా విశాలంగా ప్రశాంతంగా ఇంట్లో పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ అన్యోన్యంగా ఉంటారు. గురుగారు, ఇందాక మీరు చెప్పిన దీపం భార్యాభర్తల్లో ఇద్దరూ చేసుకోవచ్చా? భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవచ్చు, ఒకళ్ళు కాకపోతే ఒకరు. ఇప్పుడు భర్త అంటే భర్త, భార్య అయితే భార్య చేసుకోవచ్చు. అయితే ఈ చేసిన వంటి ఉప్పుని ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడైతే కూడాను ఇవాళ ముట్టిస్తారు, రేపు శనివారం రోజున ఏం చేయాలి అది ఉప్పుని అంటే ఆ ఉప్పుని ఏం చేస్తారు? ఒక కవర్లో లేదంటే ఒక బాక్స్లో జమ చేసుకోవాలి. 11 వారాలు కూడబెట్టుకోవాలి. అది ఎట్లెట్లా కూడుతుందో అట్లా ఐశ్వర్యం ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. అది ఎట్లా మీకు పెరిగే కొద్దీ ఐశ్వర్యం అనేది బాగా మీకు పెరుగుతూ ఉంటుంది. వారం పెరుగుతున్న తర్వాత లాస్ట్ చివరి రోజున ఎక్కడైనా సముద్రపు అలల దగ్గర కానీ, నదుల అలల దగ్గర కానీ, ఎటువంటి నదుల దగ్గర అక్కడ చక్కగా వెళ్ళి మీరు ఆ ఉప్పుని కలిపేయచ్చు. ఉప్పుని అందులో వేసి దాంట్లో పోతే దక్షిణ ఎంతో అంత వేసి మాకు సహకరించినందుకు సంతోషంగా
అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మనకి ఉప్పు కళాచారం అంటే ఇప్పటి నుంచి కాదు, ఇది మన ప్రాంతం నుంచి కూడా వచ్చేది. మీకు చిన్నప్పుడు గుర్తుంటుందో లేదో, సాయంత్రం 6 అయిందంటే ఎవరింటిలో కూడా ఉప్పు అప్పుగా ఇవ్వరు, పసుపు అప్పుగా ఇవ్వరు, చేతికి కూడా ఇవ్వరు, మరి చింతపండు ఇవ్వరు, పసుపు ఇవ్వరు, ఎండుమిర్చులు ఇవ్వరు. ఏమండి ఇలాంటివన్నీ కూడా వెనకట్లో ఉన్నవంటి ఆచారం. ఈ మధ్య కాలంలో అటువంటి ఏం ఆచారాలు లేవు, చెప్పేవాళ్ళు లేరు. ఇదంతా మూడో నమ్మకం అండి. అంత ఆకలి అవుతే మనం ఆకలి చంపుకుంటామా అని అంటారు. కానీ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కట్టుబడి మనం చేసుకుంటే చాలా వరకు కూడా ఇంట్లో లక్ష్మి అనేది నిలబడుతుంది. ఆ లక్ష్మి నిలబడుతుందంటే ఈ చక్కగా రాళ్ళ ఉప్పు ఒక సంస్కారాన్ని చేసుకుంటే అద్భుతమైన వంటి, అంటే నేను చెప్పిన ప్రకారంగా ఈ లక్ష్మీదేవి దగ్గర 11 వారాల పాటుకి చేసుకోండి. ఇంట్లో ఉప్పు, కల్లుప్పు వేసి చక్కగా పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఈ 11 వారాల్లో ఏ వారమైనా కానీ ఆ ఇంటి మహిళలకి కుదరకపోతే హస్బెండ్ చేయొచ్చు. ఆవిడకి ఏదైనా ఋతుస్రావణాలు ఇబ్బంది అయింది అనుకోండి, హస్బెండ్ గారు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ. నమస్తే.